జై శ్రీమన్నారాయణ. శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ అడియన్ నంబూరు శిరీష రామానుజదాసి నమస్సుమాంజలులతో భగవద్ రామానుజుల వారి అష్టోత్తర శతనామావళిలో 21వ నామం యొక్క అర్థం క్లుప్తంగా తెలుసుకుందాం. ఓం యాదవాదితాపార్థ వృక్షచ్ఛేద కుటారకాయ నమః. యాదవ ప్రకాశుల వారు కల్పించిన దోషములనే మహావృక్షమును నరికివేయటంలో గొడ్డలి వంటి వారైన శ్రీరామానుజుల వారికి నమస్కారములు. శ్రీరామానుజుల బాల్య గురువులు అయిన శ్రీ యాదవ ప్రకాశుల వారు ఒకనాటి పాట ప్రవచనమున వేదాంత విషయమును వర్ణించుచు కప్యాసం పుండరీకమేవ మక్షిణి అను వాక్యమునకు నారాయణుని నేత్రములు కోతి పిరుదులను పోలిన తామర రేకుల వలె ఎర్రగా ఉండునని వివరించసాగారు. భగవానుని దివ్య నేత్రములను కోతి పిరుదులతో పోల్చుట నీచ ఉపమానము కదా అని శ్రీరామానుజుల కనుల వెంబడ నీరు ప్రవహించసాగింది. గమనించిన యాదవ ప్రకాశుల వారు, నేను చెప్పిన వివరణకు నీకెందుకు ఇంత బాధ, మరి నీవేమో అనుకుంటున్నావు అని గదమాయించారు. శ్రీరామానుజులు, గురుదేవా, ఉన్నతమైన వస్తువును ఉన్నతమైన ఉపమానముతో పోల్చుట అలంకారిక మర్యాద, నీచోపమానము తగనిది కదా. ఆ శృతివాక్యమునకు శ్రీమన్నారాయణుని 2 నేత్రములు సూర్యకిరణములచే వికసించిన ఎర్రని తామర పువ్వుల దళములను పోలి మనోహరముగా ఉండును. కపి అనగా కోతి కాదు. కం పిబతి ఇది కపిహి, నీటిని త్రాగువాడు అని సూర్యునకు చెల్లును. ఈ అర్థము యుక్తమని దాసుని అభిప్రాయము. ఈ మాట విన్న యాదవ ప్రకాశులు వారు అవాక్కయ్యారు. రామానుజుల సమన్వయ వ్యాఖ్యకు తలదించుకున్నారు. తాను కల్పించిన అపార్థమనే వృక్షమును ఛేదించిన గొడ్డలిరా ఇతడు అని భావించారు. అంతటి దివ్యార్థములను చిన్ననాటి నుండి ప్రవచించిన శ్రీరామానుజుల వారికి ప్రణామములు. శ్రీమతే రామానుజాయ నమః.